ఆలోచనకి ఏముంది, ప్రజలకు ఏ విధమైనటువంటి అది చేయాలని, ప్రజలకు నష్టం జరగకుండా జరగాల్సినటువంటి ప్రతి విషయంలో కూడా రేవంత్ రెడ్డి గారు ముందుంటారు. కాబట్టి రేవంత్ రెడ్డి గారు తీసుకున్నటువంటి ఈ నిర్ణయంతోన ఈరోజు మొత్తానికి కూడా అందరికీ న్యాయం చేసే విధంగా ఈ కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ఏదైతే అన్యాయం జరిగిందో దాని మీద తప్పకుండా చర్యలు ఉంటాయి. సో యాదగిరి గారు, సరే 1,00,000 కోట్ల అవినీతి జరిగిందా, ఎంత జరిగింది? సీఎం రేవంత్ రెడ్డి గారి మామగారే చెప్పారు దీని ప్రాజెక్టు వ్యయం ఇంత అయితే ఇంత అవినీతి ఎట్లా జరుగుతుంది ఇవన్నీ చెప్తాను. పోనీ ఎంత అయిందో మీరే చెప్పేస్తే అయిపోద్ది కదా, ఈ గోలంతో ఉండదు కదా. ఎంత మిగిలింది, ఎంత మిగిలిందో, ఎంత అవినీతి జరిగిందో, ఎంత ఖర్చు అయిందో ఇవన్నీ కూడా. ఇప్పుడు దాని ప్రభుత్వ లెక్కల ప్రకారంగా మరి కేంద్ర ప్రభుత్వానికి తెలుసు, రాష్ట్ర ప్రభుత్వం కూడా దాన్ని తెలుసుకోలేదా ఎంత తీసుకున్న వాళ్ళు మీరు అని చెప్తున్నారు. కమిషన్ తీసుకుంది, అరే మేము తీసుకున్న దానికి 94,000 కోట్ల రూపాయల ప్రాజెక్ట్ అని చెప్పేసి 100 సార్లు చెప్తే మీరు 1,00,000 కోట్లు అని చెప్పి కేంద్ర ప్రభుత్వం దగ్గర లెక్కలు లేవా, రాష్ట్ర ప్రభుత్వం దగ్గర లెక్కలు లేవా? ఎంతసేపు రాజకీయాలను మాట్లాడేటప్పుడు మీరు ఎలక్షన్లప్పుడు రాజకీయాలు మాట్లాడండి, ఇప్పుడు ఎలక్షన్లు లేవండి. మీరు ఇప్పుడు రాజకీయాలను పక్కన పెట్టండి, కొద్దిసేపు మీరు ప్రజలకు ఇచ్చిన హామీలను నిలబెట్టండి. ఇప్పుడు ఈ రోజు సార్ బీజేపీ నాయకుడు చెప్తున్నాడు ఇక్కడ ఎంత జరిగింది అని. మరి కాళేశ్వరం ఒక పెద్ద ప్రాజెక్టు కట్టినప్పుడు 2 పిల్లర్లు కుంగిపోతేనే దాని మీద అంత హైరాణ పడుతున్నారు కేంద్ర మంత్రులు కానీ బీజేపీ నాయకులు కానీ. మరి అదే అయోధ్యలో రామ మందిరం నిర్మిస్తే ప్రధానమంత్రి గారు ప్రారంభించిన కొద్ది రోజులకే వర్షాలకు లీకేజీలు అయినాయి. మరి దాని మీద ఎవరి అవినీతి జరిగింది, ఎక్కడ లోపం జరిగిందో మరి బీజేపీ నాయకులు చెప్పాలి, బీజేపీ పెద్దలు చెప్పాలి, కేంద్ర ప్రభుత్వం చెప్పాలి. అరే చిన్న చిన్న లోపాలు జరిగినప్పుడు ప్రతిదానికి ఎంతసేపు మీకు అదే జరుగుతుందా? రిపేర్లు చేయించుకునే శక్తి లేదా రాష్ట్ర ప్రభుత్వానికి? లేదా దాన్ని ప్రశ్నించే శక్తి కేంద్ర ప్రభుత్వానికి లేదా? బీజేపీ రాష్ట్ర నాయకులకు లేదా? కేంద్ర మంత్రులకు లేదా? ఎంపీలకు లేదా? ఎమ్మెల్యేలకు లేదా? ఈ రాష్ట్రం అవినీతి జరుగుతుంది, ఇక్కడ ప్రజలకు రైతులకు ఇబ్బంది జరుగుతున్నది, అక్కడ లక్షల ఎకరాలకు నీళ్ళు వచ్చే ప్రాజెక్ట్ మీద ఒక 2 పిల్లర్లు రిపేర్ చేస్తే అక్కడ ఉన్నటువంటి కరీంనగర్ ఉత్తర తెలంగాణ ప్రాంతం మొత్తం సస్యశ్యామలం అవుతుంది. దాని గురించి మీరు రాజకీయాలను పక్కన పెట్టండి, రైతుల కోసం ఆలోచన చేయని చెప్పి ఎన్నిసార్లు చెప్పినా కూడా 1,00,000 కోట్ల అవినీతి. అరే నాయన మీ దగ్గర ఉన్నది అక్కడ 94,000 కోట్ల రూపాయల లెక్క ఉన్నది. మీరు చెప్తారు ముఖ్యమంత్రి గారు గతంలో అనేక సార్లు చెప్పిండు 6 లక్షల కోట్లు అప్పైంది, 7 లక్షల కోట్లు, 8 లక్షల కోట్లు అని. మళ్ళీ ఆఖరికి వస్తే నేను లంక బిందెలు ఉన్నాయనుకున్నా, లేకపోతే నన్ను ఎవడు నమ్మతలేడు అని అంటాడు. ఒకసారి నేను అద్భుతం సృష్టించిన అప్పులు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి పదవి వీళ్ళ కూర్చున్నదే కేసీఆర్ గారిని విమర్శించడం కోసము. మీకు కావాల్సింది మీరు పగలు ప్రతీకారాలు ఏమన్నా ఉంటే తర్వాత చూసుకోండి. ఇంకో రకంగా చెప్తారు కేసీఆర్ గారి కుటుంబ పాలన అంటారు. మరి కాంగ్రెస్ లో లేని ఎవరికండి? రేవంత్ రెడ్డి గారు 8 మంది 7 మంది అన్నదమ్ములు కుటుంబ పాలన కదా. వివేక్ బ్రదర్స్ ఆయన ఒక ఆయన మంత్రి, ఒక ఆయన ఎమ్మెల్యే, ఒక కొడుకు ఎంపీ. అది చెప్తున్నారండి కోమటిరెడ్డి బ్రదర్స్ కాదా? కడియం కూతురు వాళ్ళు కుటుంబ పాలన కాదా? మీరు ఎంతసేపు కేసీఆర్ కుటుంబం, హరీష్ రావు, కవిత ఇదేనా? కేసీఆర్ గారు కుటుంబ పాలన జరగటం వేరు, కుటుంబం మొత్తం అవినీతి. దాంట్లో ఇవాళ ధర్మపురి అరవింద్ గారు అదే మాట్లాడారు. ఫోన్ ట్యాపింగ్ విషయంలో కేటీఆర్ గారు, లిక్కర్ స్కామ్ లో కవిత గారు, అండ్ కాళేశ్వరంలో కేసీఆర్ గారు, ఇలా కుటుంబం మొత్తం కూడా అవినీతి స్కాముల్లో ఉన్నారు కదా. బీజేపీ వాళ్లకు కుటుంబం మొత్తం అవినీతి జరిగింది అని చెప్పేసి వాళ్ళు కుటుంబ పాలనలో వాళ్ళు వచ్చి ఏ పదవి లేకుండా, రాజ్యాంగబద్ధమైన పదవి లేకుండా ప్రజల్లో ఉద్యమాలు చేసుకుంటూ ప్రజలతోటి ఎలక్షన్లతోటి ఎన్నుకున్న తర్వాత వాళ్ళు ప్రజలకు సేవ చేయడం కోసం వచ్చింది. వాళ్ళ మీద వీళ్ళు అవినీతి అనేది ఒక అభాండం వేసి ప్రజలలో చులకనయ్యాలని చూసారు, కానీ వాళ్ళే చులకనవుతారు. ఈ రోజు మరి బీజేపీ నాయకులు తెలుస్తలేదా అండి? రేవంత్ రెడ్డి గారి తమ్ములు ఒక ఆయన ఎస్కాట్ వేసుకొని పోతాడు, ఒక ఆయన వార్డు మెంబర్ కూడా కాకుండా కూడా కలెక్టర్ రేవంత్ రెడ్డి గారి మన్మని కూడా అందరికి ఉంటదండి. ముఖ్యమంత్రి గారి కుటుంబం అంటే అందరికి బాధ్యత ఇస్తారు. విమర్శ ఉంటది, అది విమర్శ కాదని, అది అజ్ఞానంతో మాట్లాడుతున్నట్లు, అది భూతద్దంలో అది అజ్ఞానంతో మాట్లాడుతున్నట్లు. మీరు కుటుంబ పాలన అంటే కుటుంబంలో ఉన్న వాళ్ళందరూ భాగాలుగా పంచుకొని పదవిని అనుభవిస్తే దాన్ని కుటుంబ పాలన అంటారు. ఎట్లా మాట్లాడతారు? కనీసం కామన్ సెన్స్ ఉండాలి కదా మనం మాట్లాడేటప్పుడు. కామన్ సెన్స్ లేకుండా ఎట్లా మాట్లాడతారంటే మీరు అర్థం కాదు. అక్కడ ఆ ప్రాంత డెవలప్మెంట్ ఇన్ఛార్జ్ అయిన
కాదు, మీరు మొన్న- కలెక్టర్ గారు ఏ విధంగా స్వాగతం పలుకుతాడు? మొన్న అందాల పోటీల్లో కూడా రేవంత్ రెడ్డి గారి సోదరులు పాల్గొన్నారు కదా, ఏ హోదాలో? ఏ హోదాలో పాల్గొన్నారు? వాళ్ళకి ఏమున్నది? ఒక హోదాలో సర్పంచ్ పాల్గొంటే ఆ, స్టేజ్ మీదకి జెడ్పీటీసీ వచ్చిందా? ఏం స్టేజ్ మీద ఉన్నారు. రాలేదు. స్టేజ్ మీద అరే, మీకు ఉన్నారు. గనవడదు స్టేజ్ కదా? మీద మీకు లేరు. గనవడదు స్టేజ్ మీద కదా? లేరు. స్టేజ్ మీదే ఉన్నారు. తప్పు. స్టేజ్ స్టేజ్ మీదే మీద ఉన్నారు. లేరు. నేనేమంటున్నా? స్టేజ్ మీద వీళ్ళకి లేరు. కనబడదు. పార్టిసిపేషన్ కి లేదు, వచ్చిండ్రు. స్టేజ్ ఓపెనింగ్ మీద. చేస్తున్నాడు ఓపెనింగ్ చేస్తున్నాడు ప్రభుత్వ కార్యక్రమాలు. ఇగో ఆ ప్రాంత నియోజకవర్గంలో ఇన్ఛార్జ్ అయిన లోకల్ ఉన్న జెడ్పీటీసీలు ఎంపీటీసీలు వాళ్ళందరినీ సర్పంచ్లను పక్కన పెట్టి మొత్తం వాళ్ళ సోదరులే నడిపిస్తున్నారు. నేను ఏమంటున్నా, సరే ఒకవేళ మీకు అవకాశం ప్రజలకు సేవలు చేయాలని ఉంటే చేయండి, కానీ ఎదుటోళ్ళు కూడా అదే విధంగా మేము అట్లా ఏ సంబంధం లేకుండా ఏ పదవి లేకుండా, లేకపోతే నామినేటెడ్ పోస్ట్ కాదు, ప్రజలతో ఎన్నుకోబడేది, తెలంగాణ రాష్ట్రం కోసం కొట్లాడారు మా రేవంత్ ఇంకా రెడ్డి మీరే చెప్పాలి. ఇంకా అసెంబ్లీకి కేసీఆర్ గారి కుటుంబం, అవును. కవిత గారు ఇక మీరు ఆ మాట మాట్లాడకండి. చేసింది. గజ్వేల్కి వెళ్ళి ఒకరు ఎమ్మెల్యే అయ్యిండ్రు, అసెంబ్లీకి ఎన్నిసార్లు వచ్చిండు? ఉద్యమం చేసిర్రు. ఈ ప్రాంతానికి ఒక ప్రతిపక్ష నాయకుడు ఉన్నాడు, ఎన్నిసార్లు ప్రజల ముందరకు వచ్చి మాట్లాడిండు. అరే, ఇప్పుడున్న అరే ముఖ్యమంత్రి మీరు అసెంబ్లీకి రాడాల గురించి మీరు మాట్లాడతారేంటండి? మీరు మీరు మాట్లాడుకోగలరు. ఇప్పుడు ముఖ్యమంత్రికి అధికార నివాసం ఉన్నది, మరి ఆయన సొంత నివాసం నుండి అధికార నివాసానికి ఎందుకు వస్తాడు ముఖ్యమంత్రి? చెప్పండి. మేము ఒక దళిత నాయకునికి అన్న, తెలంగాణ ప్రజల చేతి నివాసాన్ని వాళ్ళకి ఇచ్చి నడిపిస్తున్నాం మేము. అరే, నేను అదే చెప్తున్నా. మళ్ళీ మీది చేసేదంతా శుద్ధపూసలు ఉంటుంది, అవతల మాత్రం వేరే విధంగా కనబడుతుంది. అరే ఎక్కడ మీరు అధికార నివాసము ప్రజలతో ఆ రోజు బుల్లెట్ ప్రూఫ్ బాత్రూమ్లు ఉన్నాయి, అందులో మొత్తం ఏదేదో ఉన్నదని చెప్పి మీరే ప్రచారం చేశారు కదా, మరి వచ్చి ఇప్పుడు కాళేశ్వరంలో తిన్నరా తినలేదా అది చెప్పండి. అవన్నీ ఎందుకు? మీరెన్ని తిన్నారు? మీకు ఎందుకు ఎలక్ట్రల్ బాండ్స్ ఎందుకు మీకు వచ్చినాయి? 2 లక్షలు మీ పార్టీకి ఎలక్ట్రల్ బాండ్స్ ఎందుకు ఇచ్చిండ్రు? 3,000 ఒక్కొక్క మీ కాళేశ్వరం ప్రాజెక్ట్ లో పనిచేసినటువంటి ఒక్కొక్క అధికారి 2 లక్షల కోట్ల యాదగిరి రూపాయలు అప్పు గారు, తీసుకొచ్చిర్రు. యాదగిరి గారు, ఏ ప్రాజెక్ట్ యాదగిరి గారు ఎక్కడ ఇటుక పెట్టిందో ఇంకా చెప్పండి. మేము తెచ్చిన అప్పుకు ప్రాజెక్టులు కట్టినాం, కమాండ్ కంట్రోల్ కట్టినాం, ఇటుక కాదు. కంపెనీలు కట్టినాం, మేము మాట్లాడితే అనేక సంక్షేమ పథకాలు మేము ఇచ్చినాం. మాట్లాడితే ఇంట్లోకి బయటకు వెళ్ళరు. సంక్షేమ పథకాలు మీరు హామీ ఇచ్చిన సంక్షేమ మేము మాట్లాడితే ఆ విషయాలు వదిలేయండి, ఆ విషయాలు వీళ్ళ వదిలేయండి. అవినీతి గురించి మేము మాట్లాడితే వీళ్ళు ఇంట్లోకి వెళ్ళి బయటికి వెళ్ళరు మేడం. వీళ్ళు చెప్తారు, వీళ్ళు మార్క్సులు చెప్తారు. వీళ్ళు మా నాయకుడు తెచ్చిన అరే మా టైంకి జీతాలు వేయలేనటువంటి దుర్భాగ్యమైన పరిస్థితిలో ఉంటే మర్చిపోయి వీళ్ళకి కరోనా టైంలో ఒక్కొక్క కిడ్నీలు కులబెట్టి ఒక్కొక్క కిడ్నీలు కులబెట్టడం వీళ్ళు. మీరు ఇప్పటి వరకు అది ఇయ్యలేదు. రైతులకు రైతు బంధు ఎగ్గొట్టే ప్రభుత్వం ఈ రోజు ఉన్నటువంటి రాష్ట్ర ఈ రోజు చూసుకోపో 15 ఎకరాల వరకు ఈరోజు పైసలు వచ్చినాయి మొత్తం అన్ని. రాసింగ్ పంటకు ఎగ్గొట్టారు. రైతు బంధు ఎంత చేసిరో ఈ రోజు ఇచ్చినాం చూసుకోండి పోయి. చూడండి ఒకసారి. కాళేశ్వరంలో ఏం జరిగిందో చెప్పమంటే కరోనా అదే కాళేశ్వరంలో కింద పైసలకు ఎలక్ట్రల్ బాండ్స్ వచ్చినాయి. కాళేశ్వరంలో ఒక్క రూపాయి అవినీతి జరగలేదు. ఫోన్ ట్యాపింగ్ లో బెదిరింపులతో ఎలక్ట్రల్ బాండ్ తీసుకున్నారు. విచారణ చేసుకోండి, చాలా స్పష్టంగా కనబడ్డాయి కదా. చేయండి. సిబిఐ ఎంక్వైరీ మీకు దమ్ముండే ముఖ్యమంత్రి గారికి కానీ కేంద్ర మంత్రులు కానీ దమ్ముంటే విచారణ చేసుకోండి. వీళ్ళు ఎంత మోసగాళ్ళంటే ఇంకెవరు మోసగాళ్ళు? వినండి నువ్వు 2 లక్షల కోట్ల అప్పు విచారణ చెప్పి గోనె ప్రకాష్ రావు గారు మొన్న చెప్పారు ఏమన్నారు? అప్పు తెచ్చి ఒక నిమిషం యాదగిరి గారు నన్ను చెప్పనియండి. ఆ 2 లక్షల కోట్ల రూపాయలు ఏం చేసారు? ఏ సంక్షేమ పథకాలు అరే ఇచ్చారు? చెప్తాం ఎక్కడ మేడం. చెప్పారన్నా? ఒక విషయం, వీళ్ళ అవినీతి చిట్ట ఏంటంటే వీళ్ళు ఎవరెవరికైతే బెదిరింపులు చేసి అధ్యక్షిండ్రో వాళ్ళందరితో ఎలక్ట్రల్ బాండ్లు కొన్నట్లు స్వయంగా సంధ్యా శ్రీధర్రావు గారే ప్రధాన సాక్ష్యం. అవునా? వినండి, అవి తర్వాత సెకండరీ విషయం. అయితే గోనెస్ ప్రకాష్ రావు గారు చెప్పారు, ఫోన్ అంటే సాంబశివరావు గారు అనే జర్నలిస్ట్ కు వారికి మధ్యలో జరిగిన సంభాషణను పట్టుకొని అక్కడ 15 కోట్ల రూపాయలు ఏవైతే ఎలక్ట్రల్ బాండ్లుగా తీసుకున్నారో అట్లాంటి దోసుకున్నటువంటి గురించి వీళ్ళు మాట్లాడారు. నెలకు జీతం టైంకి జీతం ఇవ్వలేని దౌర్భాగ్యమైన పరిస్థితిలో ఉండే అప్పట్లో దళిత బంధు పేరు మీద ఓకే ఈటల రాజేందర్ మీద దుర్మార్గంగా క్రియేట్ చేసుకున్నటువంటి ఒక పథకాన్ని వాళ్ళు చేసుకున్నారు. కానీ ఆ దళిత బంధును మొత్తం రాష్ట్రం మొత్తం ఇంప్లిమెంట్ చేయలేకపోయారు. వీళ్ళు మాట్లాడతారు, వీళ్ళు చెప్తారు వీళ్ళు తెలంగాణకు ఎన్ని కోట్ల అప్పు మెడికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద ఉన్నదానికి దళిత బంధు పథకానికి ఎగనాగం పెట్టిర్రు, రైతు బంధు పథకానికి ఎగనాగం పెట్టిర్రు, మీరు ఇస్తా అన్న కాడికి సగానికి ఎగ్గొట్టిర్రు, రైతు బీమా ఎగ్గొట్టారు. హామీలు ఒక్కరు కూడా నిలబెట్టలేక ప్రజలు మిమ్మల్ని రోడ్ల మీద మీరు నిలదీస్తుంటే
మీరు ఎక్కడ వాళ్ళని తప్పించుకోవడం కోసమే ఇలాంటి కమిషన్లు విచారణలు Right. ఇలాంటి పాలిటిక్స్ చేసుకుంటేనే మీరు ప్రజలను డైవర్ట్ చేస్తారు. కానీ ఇప్పటి కూడా మేము ఒక్కడే చెప్తున్నాం, మీరు రాజకీయాలను కొన్ని రోజులు పక్కన పెట్టండి, సరిపోయింది మీరు చేసిన కాడికి. ఇప్పుడు కూడా మీకు ఆల్రెడీ 2 సంవత్సరాల దగ్గరికి వస్తుంది, ఇంకా 3 సంవత్సరాల అవకాశం ఉంది. మీరు ఇచ్చిన హామీలు నిలబెట్టండి. ఇప్పుడు లేవు ఎలక్షన్లు, ఇంకా 3 సంవత్సరాల వరకు అప్పుడు మీరు రాజకీయాలు మాట్లాడండి, మళ్ళీ మీకు ప్రజలు అవకాశం ఇస్తే చూసుకుందాం. కానీ ఇప్పుడు మీరు ఇచ్చిన హామీలు నిలబెట్టండి, ప్రజలకు ఏం కావాలో దాని గురించి మాట్లాడండి. ఆ కాళేశ్వరం ప్రాజెక్టులో 2 పిల్లర్లకు దానికి రిపేర్లు చేపియండి. అదే దాన్ని చేపించి అక్కడ ఉన్నటువంటి ఆ ఉత్తర తెలంగాణకు నీళ్ళు ఇచ్చి ఆ రైతులను కాపాడండి. ఆ రైతు మీకు ఎన్ని పంటలు పడుతుంది, 45 లక్షల ఎకరాలకు పంటలు పండుతుంటే ఆ రైతులను అక్కడ ఎండబెట్టి ఆ రైతులను ఇబ్బంది కోసి ఈ ప్రభుత్వం రైతుల కోసం మాట్లాడేది. బండి సంజయ్ గారు రైతుల కోసం మాట్లాడాడు. ఎంతసేపు చెప్పినా కేసీఆర్ కేసీఆర్ కేసీఆర్. ఆ కేసీఆర్ గారు ఒక నిమిషం. సరే, 1 రూపాయి కూడా అవినీతి జరగలేదని బీఆర్ఎస్ నాయకులు అంటున్నారు, 1,00,000 కోట్లు జరిగిందని వాళ్ళు అంటున్నారు. సరే, ఎంత జరిగింది? 1,00,000 కోట్ల ప్రాజెక్టే కాదండి. 1,00,000 ఇప్పుడు నేను మళ్ళీ మీకు అదే చెప్తున్నా, 1,00,000 కోట్ల ప్రాజెక్టే కాదు, 94,000 కోట్ల ప్రాజెక్టు. 1,00,000 కోట్లు అవినీతి అంటే రాష్ట్ర ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి, బీజేపీ కాంగ్రెస్ నాయకులకు వాళ్ళు ఏ విధమైన ఆలోచనతో మాట్లాడుతారో ఒక్కసారి చెప్పాల్సిన అవసరం ఉంది. మేము తెచ్చిన అప్పులకు అనేక సంక్షేమ పథకాలు పెట్టినాము, మేము తెచ్చిన అప్పులకు అనేక సంక్షేమ పథకాలు చెప్పినవి, ఎన్నికల ముందు హామీ ఇచ్చినవి, హామీలో లేని మేనిఫెస్టో లేని కూడా సంక్షేమ పథకాలు ఇచ్చినాము, ప్రాజెక్టులు కట్టినాము, కంపెనీలు తీసుకొచ్చినాము, అనేక ఈ రోజు సెక్రటరియట్ కట్టినాము, కమాండ్ కంట్రోల్, ఇన్ని కట్టిన మా ప్రభుత్వం అన్ని అప్పులు చేసింది. ప్రతి దానికి లెక్కలతో సాగుంది. ఈ రోజు 2 సంవత్సరాల లోపల 2 లక్షల కోట్ల రూపాయలు అప్పు తెచ్చింది. ఎన్ని సంక్షేమ, మీరు ఇచ్చిన హామీలలో ఎన్ని సంక్షేమ పథకాలు ఇచ్చారు? ఇప్పుడు ఎన్ని ప్రాజెక్టులు కట్టిరు, ఎక్కడ ఇటుక పెట్టిరు, దాన్ని చెప్పండి. దానికి బీజేపీ మాట్లాడాలంటే అది సపరేట్ టాపిక్, యాదగిరి గారు ఆ తర్వాత మాట్లాడదాం. సో శ్రవణ్ గారు, సరే, అది ఎంత జరిగింది ఏంటి అనేది మొత్తానికి రేపు కమిషన్లో విచారణలో బయటకు వచ్చిన అంశాలు బట్టి, కమిషన్ ఇచ్చే రిపోర్టును బట్టి తెలుస్తుంది, అది వేరే విషయం. బట్ ఎంత జరిగినా ఏం జరిగినా కూడా నిజంగా కమిషన్ విచారణలో బయటకు వస్తాయా? బయటకు వస్తే అరెస్టులు